నాకు అవకాశం కల్పించారు పెద్దాయన. నేను గెలవాలి అంతే. అంతే. అక్కడ నేను ఎన్ని కష్టాలైనా కానీ ఎన్ని నష్టాలైనా ఓర్చుకొని నేను పని చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయిన ఆ రోజే. దేనికంటే నాకు సీట్ అనౌన్స్ చేసిన రోజు పార్టీ ఆఫీస్ని కాల్చారు ఇక్కడ. అంటే నిరసన అనేది వ్యక్తం చేశారు. ఎవరైతే నిరసన వ్యక్తం చేశారో వాళ్ళని కలుపుకొని నేను నా విజయాన్ని దక్కించుకున్నాను. అనంతపూర్లో దాదాపు 12 మంది ఆశావాహులు ఉన్నారు. అనంతపూర్ సీట్కి ట్రై చేసినప్పుడు ఆ 12 మందిని కలుపుకొని నేను ఎలక్షన్ చేయడం జరిగింది. అక్కడక్కడ కొంతమంది లాస్ట్లో పార్టీకి పనిచేయలేదని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ నేనైతే చేసినారే అనుకుంటున్నాను. కానీ అందరినీ కలుపుకొని పోవడం వల్ల నా విజయం నల్లేరు మీద నడకగా వచ్చింది. అవతల మీరు చెప్పినట్లు 40 ఏళ్ళు రాజకీయ కురువృద్ధుడు ఆయన. ఎందుకంటే 4 సార్లు ఎంపీ, తర్వాత ఒకసారి ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళ ఫాదరు దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ కానీ 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాజకీయ ఫ్యామిలీ అది వాళ్ళది, అనంత వెంకటరామరెడ్డి గారిది. అలాంటి వ్యక్తి మీద గెలవడం నిజంగా నాకు గర్వంగా ఉంది. దీంట్లో నా పాత్ర అంటూ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఏదైతే అవకాశం కల్పించారో దాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను. అంటే మా పార్టీ ఇది అని చెప్పేసి. కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం. చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లు వేశారు. మేము జస్ట్ కోఆర్డినేటర్స్ ప్రజలకి, సార్కి, అంతేగాని కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారి విజయమే. చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజల ఆకాంక్ష, దానిలో భాగంగానే ఓట్లు వేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దగ్గుబాటి ప్రసాద్ గారు, ముందుగా మీ యొక్క విద్య అంటే ఎక్కడి నుంచి కొనసాగింది, అంటే ఏ ఊరు చదువుకున్నారు, కుటుంబ నేపథ్యం గురించి? మా కుటుంబ నేపథ్యం వచ్చేసి చిన్న అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి, వ్యవసాయ రైతు కుటుంబం. మా అమ్మ మా నాన్న ఈరోజు కానీ వ్యవసాయమే చేస్తారు. సలకం చెరువులో ఒక 2-3 ఇయర్స్ అనుకుంటా. ఫస్ట్, సెకండ్, థర్డ్ అక్కడ చదివాను. తర్వాత బండ్లపల్లి పప్పూర్లో 4th, 5th చదివాను. తర్వాత బండమీదపల్లిలోనే 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. తర్వాత గుంటూరులో 10th క్లాస్ చదివాను. తర్వాత పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత నేను హైదరాబాదు కోచింగ్కి వెళ్ళాను, ఈసెట్ కోచింగ్కి. అప్పటికే మా చిన్నాన్నగారు ఈ వ్యాపారంలో ఉండేవాళ్ళు. అక్కడ ఈసెట్ కోచింగ్ రాసినప్పుడు ప్రైవేట్ కాలేజీలో వచ్చింది. కానీ ఆ రోజుల్లో అంత ఆర్థిక స్తోమత లేక, ఎందుకంటే నా వెనకలో నా తమ్ముళ్ళు కానీ చదివించుకోవాలని ఉండింది నాకు. అంత లేక నేను ప్రైవేట్గా ఏఎంఐ మెకానికల్ రాశాను. అది ఈక్వల్ టు ఇంజనీరింగ్. ఇంట్లో దాని తర్వాత మా బాబాయ్ గారు ఒక చిన్న వ్యాపారం, ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టారు. దాంట్లో నేను షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి నేను అంటే అదే నేను కష్టాన్ని నమ్ముతానని, కష్టాన్ని నమ్ముకుంటాను నేను. ఆ రోజు నాకు మా బాబాయ్ గారు బాధ్యత అప్పచెప్పారు, యూనిట్ డెవలప్ చేయాలని చెప్పేసి. మా బాబాయ్ గారు సపోర్ట్తో బాగా అంచెలంచెలుగా వచ్చేది. దాని తర్వాత 2008లో నేను ఒక్కరినే మళ్ళీ సొంతంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 1200 మంది నుంచి 1300 మంది ఎంప్లాయీస్ ఉంటారు. డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మా కంపెనీల తరఫున దాదాపు ఒక 2000 మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందండి. నాకు ఇవన్నీ ఏంటంటే ఈ జర్నీలో మా బాబాయ్ గారు, పిన్ని, మా మదర్, ఫాదరు, తర్వాత మా వైఫ్, ఎవరు అంటే నేను ఏం చేసినా కానీ వద్దని చెప్పలేదు. అంటే ధైర్యంగా ముందుకెళ్ళాను. ఎక్కడ జనరల్గా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ముందుకెళ్ళలేదు. వీళ్ళు వెనకుంటే మా మిస్సెస్ అయితే, మా మదర్, ఫాదరు, మా పిన్ని, బాబాయ్, వీళ్ళు సపోర్ట్తోనే నేను బాగా ఒక స్టేజ్కి వచ్చానని చెప్పేసి, ఫైనాన్షియల్గా బాగా సెట్ అయ్యానని చెప్పేసి తెలియదు. దగ్గుబాటి ప్రసాద్ గారు ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు. ఒక వ్యాపారవేత్తగా ఉండి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? నేను వ్యాపారవేత్తకేం కాదండి. 2014లోనే నేను పరిటాల సునీత గారు
నాకు ఎంపీటీసీగా అవకాశం కల్పించారు. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ గురువు నన్ను ఇనిషియల్గా తీసుకొచ్చింది సునీతమ్మకే. 2014లో ఎంపీటీసీగా అవకాశం కల్పించారు. ఎంపీటీసీ గెలిచిన తర్వాత కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎంపీపీగా చేస్తే బాగుంటుందని నాకు అవకాశం కల్పించారు. ఎంపీపీగా రాప్తాడు ఎంపీపీగా 2014 నుంచి 19 వరకు నేను ఎంపీపీగా చేశాను. ఆ బాధ్యత నాకు అప్పగించిన దానికి జాతీయ స్థాయిలో రాప్తాడు మండలాన్ని నిలబెట్టాను. జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్నాను నేను. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద అందుకోవాల్సింది, కానీ ఆయనకి అనివార్య కారణంలో ప్రోగ్రాం రద్దయితే మన యూపీ ముఖ్యమంత్రి ద్వారా, తర్వాత అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ తోమర్ ద్వారా అనుకోవడం జరిగింది. ఆ రోజు నాకు అవకాశం కల్పించారు కాబట్టి సునీతమ్మక్క ఈరోజు నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా వచ్చారేమో అని చెప్పేసి. ఇండస్ట్రీస్ వచ్చేసి నాకు ఉండడం అయితే వాస్తవం. ఇండస్ట్రీస్ ఏంటంటే నా పర్సనల్ బిజినెస్. నాతో పాటు నా తమ్ముళ్ళు ఉన్నారు, ఆ తమ్ముళ్ళు చూసుకునేవాళ్ళు. 2014-19లో కానీ ఫుల్ టైం రాజకీయాలు చేశాను, ఫుల్ టైం ఇక్కడే ఉండేవాడిని. దాని తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ నేను నా వ్యాపారాలను చూసుకోవడం, మళ్ళీ ఇప్పుడు అవకాశం కల్పించారు. 100% ఇక్కడే ఫుల్ టైం. ఎక్స్పెక్ట్ చేశారా? నేను చేయలేదండి. యాక్చువల్గా 2029కి నేను అంటే డీలిమిటేషన్స్ అవుతాయి, అప్పుడేమన్నా అవకాశం రావచ్చేమో అనే దీనిలో నేను ఉన్నాను. 2024 నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీకు ఎమ్మెల్యే కావాలనే ఆలోచన అయితే ఉంది. 2029 డీలిమిటేషన్స్ అవుతాయి, అప్పుడు ఏదైనా ఛాన్స్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా కావాలనే ఆలోచన అయితే ఉండేది. కానీ అందులో ముందుగానే వచ్చేసింది. 2024 అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ యంగ్ జనరేషన్ని బయటికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఎక్కడైతే యంగర్స్ ఉన్నారో మాలాంటి వాళ్ళు అడిగి రిక్వెస్ట్ చేసిన దాని నుంచి కన్సిడర్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం కల్పించారు. ఆయనకి మా జీవితాంతం తెలుగుదేశం పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు మీరు ఎంపీపీగా ఉండి మీ రాప్తాడు మండలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు, నేషనల్ అవార్డు తీసుకున్నారు. అనంతపురం ఎమ్మెల్యేగా మీరు ఏం చేయాలనుకున్నారు? అనంతపురం ఎమ్మెల్యేగా ఏదైతే వాగ్దానం ఇచ్చామో గత 30-35 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు గత ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు గత ఎలక్షన్ క్యాన్వాసింగ్లో చెప్పడం జరిగింది. నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేకపోతే నేను నెక్స్ట్ ఎలక్షన్కి నిలబడ్డామని చెప్పేసి గత 2019 ఎలక్షన్లో చెప్పాను. కానీ ఆయన తెలియకపోయాడు. కానీ 2024లో గెలిచాము, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆల్రెడీ దాని మీద మా ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది. పార్లమెంట్లో కానీ ప్రస్తావించారు, నిన్న కానీ ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తావించారు. అలాగే డంపింగ్ యార్డ్ కోసం 30 ఎకరాల ల్యాండ్ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి ఎన్ఆర్ చేసి ఏదైనా అవకాశం ఉంటే తీయమని చెప్పేసి లెటర్ కానీ పంపించారు. అంటే 2 నెలలను 60 డేస్ ఇంకా కాలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి. అంటే గెలిచి ఈ 5 ఇయర్స్లో మీరు 30 డేస్ 40 డేస్లోనే ఇంత ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంది. అంటే మేము ఏమైతే వాగ్దానం ఇచ్చిన అనంతపూర్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ కానీ, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇలాంటి కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. అవన్నీ కానీ ఖచ్చితంగా 5 ఇయర్స్లో కూడా మా ముఖ్యమంత్రి వాళ్ళ సహాయంతో ఖచ్చితంగా నేను చేస్తాను. అలాగే నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టరు మా జిల్లా వాసి కావాడు, ఇంకోటి హెల్త్ మినిస్టరు ఇక్కడే. అంటే మీ జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు మంత్రుల సహాయంతో అనంతపురం అయితే అభివృద్ధి వైపు అయితే తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం.